హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు ఫ్రెండ్స్? నేను ఈరోజు ఉక్కుంపేట సంతకి వెళ్ళి ఉండి చాలా తడిసి వచ్చానన్నమాట. తడిసి వచ్చి ఇంటికి కూడా మరి బండి సరిగ్గా ఆపడం లేదు. మరి సొక్కా ప్యాంటు ఇప్పేసి మరి బనియాలు వేసుకొని మరి చాలా ఒకటి కప్పుకొని గొడ్లకు అయితే పరిగెట్టి వచ్చానన్నమాట. అదే గొడ్లుకు అయితే పరిగెట్టి వచ్చి చూస్తున్నాను, అడవి అంతా చూస్తున్నాను, గొడ్లు కనిపించట్లేదు. ఈ కోట అయితే మా చిన్న డాడీ కట్టిన కోట అన్నమాట. ఈ ప్లేస్లో అయితే ఇప్పుడు నాంది వాళ్ళు ఇచ్చిన మొక్కలు అయితే నాటిస్తాడనేసి నాకు గుర్తు వచ్చింది అన్నమాట. అందుకని ఇక్కడ చిన్న ఈ పాట అయినా చిన్న అది చేద్దాం అనేసి ఉద్దేశంతో అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, నా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నాకు అయితే ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఒక కర్రిటి కాకికి కడుగుతే తెలుపు రాదు. ఇప్పుడు సింగారం మల్లన్నకే చెప్తే సిగ్గు అయితే లేదు అన్నమాట. ఎక్కడ చూసినా నాకు సింగారి మల్లన్న అనేసి పలకరించండి, మాట్లాడిపించండి, నేను కూడా తెలియదించుకుంటాను అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే అడ్డాకు అన్నమాట. ఇది మేము అడవిలో వస్తే బువ్వ తెసి ఉంటే తినడానికి కూడా మరి ఏం ఇబ్బంది ఉండదు. నిన్న అయితే గొడ్డు మామన్ నుంచి మా స్నేహితులు అయితే వాలసు పంచాయతీ పెళ్ళి ఫంక్షన్కి అయితే వెళ్ళి ఉండి 3 పార్సల్ బిర్యానీ అయితే తెచ్చిచ్చారన్నమాట. ఈ అడ్డాకుతో అయితే తినేసాం. చాలా కాపాడారన్నమాట. నా జేనడి కడుపులో అంత ఆంకలు చేస్తుంటే చాలా కాపాడినవాడు అతనే. పిడికెడు అన్నం పెట్టినవాడు చాలా అదృష్టవంతుడు అన్నమాట. కోటి సూర్యుడు అయినా పనికి రాడు. ఒక అడిగి తినే మరి ఒక వ్యక్తికి అయితే మరి పిడికెడు అన్నం పెట్టినవాడు చాలా పుణ్యతుడు. ఫ్రెండ్స్, దీనికి ఏమంటారు, ఒరియాతో సియాడిపోతారు అంటారు. మరి మా కొండ భాషతో అయితే అడా రూప అంటామన్నమాట. మరి తెలుగుతో కూడా మరి అడ్డాకులు అంటారు, మన ఎస్టీ తెలుగుతో అయితే. మరి మీ దిగ్గు వాళ్ళు అయితే ఏమంటారో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఒక విధంగా అయితే చిన్న పాట రూపంగా అయితే పాడి వినిపిద్దాం. యాకందలి మాతా నాని ডাকন্দলি পিতা মরা, యాకందలి মাতা বাবু ডাকন্দলি পিতা মরা, ডাকন্দলি পিতা মরা. ఫ్రెండ్స్, అదే విధంగా మీరు కూడాను మరి ఇతనుకు బట్టలు లేవా, షర్టులు లేవా, ఒకటే మరి బనియాలతో ఇలాగా వీడియో అయితే చూపెడుతున్నాడు అనేసి అనుకోదండి. నేను ఒక టైల్గా వెళ్ళేసి వీడియో చేయలేదు. నేను పనికి వచ్చి అయితే ఇలాంటి వీడియోస్, ఇలాంటి హుషారులు, ఇలాంటి సరదాలు అయితే నా ప్రేక్షకులకి చూపిస్తున్నాను అన్నమాట. మీరు కూడాను ఇలాగే తయారవ్వాలనేసి నా ఉద్దేశం. ఒకటి అర్థమైందా? ఓకే. डाकिला माता से पाइला रे पिता परा, डाकिला रे माता से पाइला हो महापरा, पाइला हो महापरा. डाकिला रे माता से पाहिला रे महापरा, पाहिला रे महापरा. చూసారా ఫ్రెండ్స్, ఈ తోట అయితే ఎవరిది కాదు, మా నాన్న తర్వాత పుట్టిన చిన్న తమ్ముడు, మా తండ్రి, మా చిన్న డాడీ వాళ్ళ తోట అన్నమాట. కనిపిస్తుందా?
ఆ చెట్లుకి ఎక్కి ఉన్నది అయితే మిరియాలు, కిందికి నల్లగా కనిపిస్తుంది అయితే కాఫీ అన్నమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్, మా చిన్న డాడీ వాళ్ళ తోట అన్నమాట ఇది. మా చిన్న డాడీ వాళ్ళ తోట. అలాగే ఇప్పుడు మళ్ళీ చేని మధ్యలో వెళ్ళి మళ్ళీ చూపెడతా. చూసారు కదా ఫ్రెండ్స్, మా చిన్న డాడీ వాళ్ళ తోట అన్నమాట. చూసారా ఫ్రెండ్స్? అదే పాట రూపంగా కూడా చెప్తాను, పాట రూపంగా కూడా వివరిస్తాను అన్నమాట నేను. ఇది కర్రానా కత్తి పట్టుకున్నాను. అది నా ఎడ్లుకు అయితే నమ్ముకుతున్నాను, ఎక్కడ కనిపించట్లేదు అందుకే. পাইলা মা বাবু নইলা পাইলা মা বাবু নইলার পাই আমা সানয়া বাকে বড় জীবন কলি মই পাইলার হায়া হাবা নইলার পাই আমা সানয়া হাবাকে বড় জীবন কলি বড় জীবন কলি বড় জীবন কলি. ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా అంత దూరం వెళ్ళేసి మళ్ళీ చూపెడతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికి అయితే ఇంకా కొద్దిగా కాఫీ అయితే లేవడం ఇంకానమాట. అలాగే ఈ సంవత్సరం నుంచి అయితే ఎక్కడెక్కడ పళ్ళు అయితే కాస్తుంది. ఫ్రెండ్స్ నేను చెప్పడానికి తెలుగుతో చెప్తాను, అదే పాటలు అయితే ఒడియాతోనే పాడతాను అన్నమాట మా కొండతో. మరి తెలుగుతో ఒక్కొక్కటి తెలుగుతో కలిస్తే మరి అలాగా మరి పాడి వినిపిస్తాను అన్నమాట. সানো হায়া বাবলি লালাই যে মই এলি কেতে কহ লগে ওইলে মিশা বাবু দূরি করি দেলাই আমা কেতে করে লগে ওইলে মিশা আমা দূরি করি দেলাইনি বাবু দূরি করি দেলাইনি আমা হায়া হাবা নইলা পাই মা বাবু নইলা পাই এমু তারো বাবু মনু দেশ দেশ বুলি আমা হাসিলি মই দেশ দেশ রাজি রাজি বুলি করি আসিলি মই কই গলে মকে বাবু লোকু বাকু মিলিবাই বলি লোক বাকু মিলিবাই বলি দেশ রাজি বুলি কজি যাই করি দেখি আইলি যাই করি দেখি আইলি হায়া হাবা নইলা পাই মা বাবু নইলা পাই নিজাম সে গুরু আয়া বা সান বডে সে মরি যাবা কে তার বাদল গুরু মোকে কোনটা আত্তি গাতি দিক্কু গাতি নাই গুরু মোর মাইজি সে দিক্কু গাতি মোর মাইজি কে মুই মনপো সে দিক্কু গাতি গুরু তেন তার আসু আমি সানো হায়া বা মিশা তেতে কলো বড় জীবন কালি মই কেতে কলো বড় জীবন কলে মিশা
दूरी पेलाई देलानी आमा निजाम से गुरु आमर सान आया अब्बा के मिसा के थेक लोगे ওই করে জিবি মার লগে করবি বলে মিশা আমার সান আয়া আমার সান বাবু মিশা আর দূরি সে উঠলাইনি আমা মই বেশি সান জীবন লোক গুরু কাকে মিশা লগে করবি বলবি গানি মোর মকে যাই করে সালা ইনার সে দেখবার সালা হানিয়াম সে দেখবার গুরু দেখবাই সান বই নিরন সে গুরু মুই সৎ বলে সৎ কইবি গুরু আর মিত বলে মিত কইবি কাকে মিশা মার बोला पर मन लागला कि तक आत थोलबर फटना साड़ी देबार गुरु निशाम से गुरु मुई आरो जीवन दुगला बोले गुरु बाले खानदाइसी गुरु आदि गुरु खने को बाइले बार और करे खने गीत गाऊं खने के दुई इंडू काई पानी मारी गला जाए रे दादा पानी मारी गला जाए मारिला पानी को साड़ीला नाई जीवन के सुख नाई हाजी जीवन के सुख नाई निजाम से गुरी वर्षा करते असल मारी मानसू की सुखा मुंडात गुरु बारी दुकान लगा ना ఎక్కడ గురు మొత్తం తడిసిపోయిన రంగాశిలాకి వచ్చి ఆ చిన్న బస్సు కంప్లీట్ లాంటి దగ్గర బండి ఆపేసి అక్కడ కాసేపు రెస్ట్ తీసాను గురు లేదు గురు ఇటు కూడా కనిపించదు నా గొడ్లు గొప్ప బాధ గురు ఎక్కడ చూసిన సెల్కావే ఎక్కడ చూసిన అడవి అబ్బాయా ఎక్కడ మళ్ళీ కనిపిస్తుంది గురు చూడండి ఎక్కడ చూసినా డొంకావే ఎక్కడ చూసినా లట్టావే ఈ డొంకాకి లటా కూడా అంటారు గురు లటా కూడా అంటారు అడవి అంటారు అయితే తెలుగుతో అయితే అడవి అంటారు మరి సేని అంటారు లేదు గురు ఎక్కడ చూస్తున్నాను కానీ అల్లాది అక్కడ దువాడ పిల్ల తేలిపోయింది మా నేను సెల్పేట దగ్గర తేలిపోయింది గురు మళ్ళా దిగేస్తాను లాగో ఆటే ఉన్నాయి గల్లే లేదు గురు గురు అడే బడే డాల్ మాట లాంటిది మంచి సంకడి పాట ఒకటి పాడదామే లేదు గురు ఈ సాల్వా లాంటిది ఉంచేసి పాడదాం అమ్మాయిలు నవ్వేస్తారు గురు గొప్ప పాదే ఉంచేద్దాం కదా ఉంచేద్దాం ఈ గొడ్డు మామ నుంచి ఒక మాయ అయితే వాడు మన పరిస మాయన్నాడు వాడు మన నవ్వేస్తాడు ఆటో యాటియా బారెంగో పాటియా బాంకో బాంకో ఆటో యాటియా బారెంగో పాటియా బాంకో तोरा लोक बाक समस्त डाक काटाय देवी सोंडी नाक చూడండి గురు మా అడవిలు మా ఈత దుబ్బులు కొండలు ఇలాగున్నాయి तोर लोक बाक समस्त डाक काटाय देबू सोंडी नाक सो तेरे जालिया हाई सुलमो के गुड़ो लाडू गेनी देवी सतोय से गुड़ो लाडू गेनी देव నేను చెప్పిన మాట అస్సలే మర్చిపోను గురు ఒక అమ్మాయికి ఏటి కొనిస్తానంటే అదే కొనిస్తాను పో నేను వీడి వడ్ల కాదురా బాబు వీడి వడ్ల కాదు ఒక ప్రేమించడమే కాదు ఒక అమ్మాయికి ప్రేమించనంటే కూడా సరే ఒక అబ్బాయికి ఫ్రెండ్ చేసాడంటే కూడా సరే చాలా క్లోజ్గా ఉండాలి మరి ఒక్క అమ్మాయికి ఫ్రెండ్ చేసానంటే దానికి అన్నీ కొన్ని ఇవ్వాలి ఆడదాని వస్తుకం అంటే మీకు తెలుసా దానికి అన్ని రకాలు ఉంటాయి గురు అన్ని రకాలు ఉంటాయి కళ్ళ కాటిక బొట్టు టికా అంటారు మరి చెవులకి బుట్టాలు అంటారు చెయ్యికి గాజులు అంటారు ఇక్కడ మళ్ళీ ఉంగారాలు పెట్టాలి సైన్ పెట్టాలి
అన్నీ గురు ఆడదాన్ని తయారై ఈ ఆడ అమ్మాయి తయారయ్యే సామాను మొత్తం కొన్ని పెట్టాలి గురు. పెడితేనే అప్పుడే ముక్కు మీద మీసమున్న మొగ్గోడు అంటారు. లేకపోతే ఎందుకు గురు మనం ఫోన్ మాట్లాడుకోవడం ఎందుకు, ఒక అమ్మాయికి బైక్ మీద ఎక్కించడం ఎందుకు, ఒక అమ్మాయికి ఫ్రెండ్ చేయడం ఎందుకు గురు. నా ఇంకా అలా చేసుకొని ఒక్కొక్క కురోడు జైలుకి వెళ్తున్నారు. అలాగా చేయకండి ఎప్పుడు. నిజామే గురు. లాలి లా 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 లిలే. ఓహో ఓహో ఆహాహా. శనికి సెలుపుగాడు ఊరికి ఉదయగస్తుడు. శనికి సెలుపుగాడు ఊరికి ఉదయగస్తుడు, ఊరికి ఉదయగస్తుడు. అనుకొని తాత తండ్రులు చెప్పుతుండేరు నేను విన్నాను, చెప్పుతుండేరు నేను విన్నాను. ఊరికి ఉదయగస్తుడు శనికి సెలుపుగాడు, శనికి సెలుపుగాడు. మొదటి వాళ్ళు తాత తండ్రులు చెప్పుతుండేరు నేను కూడా వెన్ను ఉన్నాను, నేను కూడా వెన్ని ఉన్నాను. గురు శనికి సెల్ఫ్ కూడా ఉంటే మరి అక్కడ అర్థం చెప్పాలా చూపెట్టాలా చెప్పండి. శనికి సెల్ఫ్ కూడా అంటే చూపెడతాను గురు. దీనికేమో గురు కత్తికి గల్లే అలాగే అంటారు. కత్తికి గల్లే ఇదే కదా శనికి వెళ్తుంది నా సెల్ఫ్ వేస్తుంది కదా. ఇది ఊరు కొన్ని ఉండదు గురు, చాలా పని చేస్తుంది ఇది కత్తి. ఇప్పుడు మరి శనికి వెళ్ళినవాడు సెల్ఫే గడే గురు, ఊరికి ఉన్నవాడు ఉద్యోగస్తుడు అట. వాళ్ళే చెప్పేసరి గురు. లేదు గురు నేను కూడా అలాగ వెళ్తాన్నా అక్కడ మేము సెల్పేట దగ్గర గొడ్లు తేలిపోయింది, అది దించేసి మళ్ళీ మీకు చెప్తానే గురు. సారే గుళ్ళన్న సింగారం మల్లనాన్ని నాకు అసహ్యం అయితే చూసుకోకండి, చూడకండి. వేగండా కింద పట్టంకి మధ్య ఇదైతే చాలా డేంజర్ ప్లేస్ అన్నమాట. ఇదైతే చాలా డేంజర్ ప్లేస్. చూడండి ఇలా బైకులు వెళ్తున్నాయా, డేంజర్ ప్లేస్, కంపల్సరీ డేంజర్ ప్లేస్. మొగ్గుళ్ళు ఉన్న అమ్మాయిలు నెంబర్లు కూడా అడిగేసి మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు ఫోన్లు చేసి ఈ డేంజర్ ప్లేస్లో అయితే బైకులు ఆపేసి కాస్తున్నారన్నమాట. మాకు కూడా తెలిసిపోయింది. ఓకే, నా మాట పట్టినవాడు గెలిచిపోతాడు, నా మాట పట్టకపోయినవాడు మాత్రం కంపల్సరీ కిందికే. మరి మొగ్గుడు చూసాడు అనుకో కిందికే. ఓకే, ఇక్కడైతే బైకులు నడిపే వాళ్ళు కూడాను ఈ వేగన పట్టం మధ్యలో ప్లేస్లో అయితే డేంజర్ ప్లేస్లో అయితే బైకులు ఆపేసి చాలా గంటల తరబడి అయితే ఉండకండి. మరి ఎదురుకైతే భావిస్తున్నాం అన్నమాట, కంపల్సరీ భావిస్తున్నాం. ఓకే, చాలా సార్లు నేను కూడా భావించాను. ఓకే, మరి ఇంకా ఒక చిన్న ప్లేస్ చూపెడతాను. చూసారు కదా, ఇది కూడా డేంజర్ ప్లేసే నాకు తెలిసే. అయితే ఇది కూడా డేంజర్ ప్లేసే. మరి అవతల పక్క వెళ్తే అది కూడా అటు కూడా ఉంది డేంజర్ ప్లేస్. అర్థమైందా? మన ఎస్టీ వాళ్ళు అయితే ఎస్టీ వాళ్ళు మీకు అమ్మాయిల మీద ఎందుకు అంత ప్రేమ?
అంత గొప్పతనమా? ఒక్కసారి మీ ప్రాణాలకే కాపాడండి. నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా చాలా మీ గర్భంలో ఆలోచించుకోండి. మరి అలాగే పట్టుకున్నారైతే మరి చాలా మీ ప్రాణాలకే ప్రమాదం అనేసి నేను కూడా మరి చాలా మీకు చెప్తున్నాను. ఈ ప్లేస్లో కూడా చాలా బండ్లు తెచ్చి ఆపేసి చాలా ఫోన్ మాట్లాడతారు. మరి రాని అమ్మాయిలకు కూడా రప్పిస్తున్నారు. మరి చాలా హనీయంగా పని అయితే జరిపిస్తున్నారు అన్నమాట. మాకు తెలిసే అయితే నేను తల్ల ఊపి చెప్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కడు లైక్ చేయండి. నేను మధ్య చెప్తున్నాను. చెయ్యికి కూడా ఇలా ఊపి కూడా చెప్తున్నాను. ఈ వేంగడ పట్టం మధ్య ప్లేస్ డేంజర్ ప్లేస్. కొద్దిగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి మా సిరసవలస గ్రామం పెద్ద మనిషి కూడా మరి చెప్తున్నాడు. ఒక్క అమ్మాయి చేసి ఊరి అమ్మాయిలకి అందరికీ నేర్పిస్తుంది. మీరు ఎవరికి దొరికినా పట్టుకోండి. వాడికి ఒక్కసారి వాదించేద్దాము అనేసి మా పెద్ద మనిషి కూడా అనుకొని అంటున్నాడు అన్నమాట. చాలా జాగ్రత్తగా పాటించండి. చాలా జాగ్రత్తగా మీ ప్రాణాలకే కాపాడండి. అమ్మాయిలు ఫోన్ నెంబర్లు అది కూడా మరి విద్యామ్మాయి కూడా కాదు, విద్యామ్మాయిలు కూడా కారు. మీరు మొగ్గుల్లో వచ్చిన అమ్మాయిలు నెంబర్లు అడుగుకొని ఫోన్లు మాట్లాడుకొని మీ సంగతులన్నీ మాకు ఇప్పుడు తెలిసిపోయింది. అలాగే మేము కూడా చాలా సార్లు భావించాము, చాలా సార్లు కూడా చూసాం. కానీ అలాగా మరి చాలా న్యాయం మనుషులు అనేసి మేము కూడాను మరి కొద్దిగా ఆలోచించి ఉన్నాము. కొద్దిగా మీ గర్భంలో మీ తల్లకి బుద్ధి పెట్టుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా మాకు డేంజర్ ప్లేస్ అయిపోయింది. చూసారా, ఇదంతా డేంజర్ ప్లేసే. అందుకని మాకు కూడా చాలా చిరాకు వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా డేంజర్ ప్లేస్ అయిపోయింది అన్నమాట. ఇది మొత్తం డేంజర్ ప్లేసే. అందుకని మాకు కూడా చాలా కోపంగా వస్తుంది, చాలా సీరియస్ అయితే వస్తుంది. అలాంటి పరిస్థితి అయితే మానేయండి. ఓకే, నేను మధ్య చెప్తున్నా. వేంగడ పట్టం మధ్య ఈ ప్లేస్లో అయితే మీరు బైకులు ఆపేసి గంటల తరబడి ఉండకండి. అప్పుడు మీకు ఎక్కడో ఒక దగ్గర మీరు దొరికిపోతారు. ఇంకా చాలా దొరికిపోతారు. పాట రూపంగా అయినా చెప్తాను. అదే ఒడియాతో చెప్పాలా తెలుగుతో చెప్పాలా ఒకసారి ఆలోచించండి. మీరే, నేనే ఆలోచిస్తా. వేంగుడా పాటము మధ్య రోడ్డు ఎక్కడ చూసిన డొంకావే, ఎక్కడ చూసిన డొంకావే. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ చూసిన లట్టావే, ఎక్కడ చూసిన డొంకావే, ఎక్కడ చూసిన అడవివే. వేంగుడా పాటము మధ్యలో ఎక్కడ చూసిన డేంజరు ప్లేస్, డేంజరు ప్లేస్. మొగుడు నా మైలో నెంబర్ అడిగి మీరు బాబు చాలా ఘోరమైన నష్టాలు కష్టాలు చేస్తూ ఉన్నారు పిల్లలు. మొగుళ్ళు అమ్మాయిలు నెంబర్ అడిగి చాలా ఘోరమైన పని మీరు చేసుకుంటూ ఉన్నారు.
మన ఎస్టీ పిల్లలు ప్రాణం పోయినా మీకు చిన్న బుద్ధి లేదు. సింగారు మల్లన్న తెలిసినోడు తెలియనోడు నేను చెప్పుతున్నాను. మీ ప్రాణాలు మీరే బాబు కాపాడుకోండి అమ్మా, ఇది డేంజర్ పిల్లేసు. వేంగుడ పట్టము మధ్యలో డేంజర్ పిల్లేసు. చూసారా ఫ్రెండ్స్, ఇది మొత్తం మాకు డేంజర్ ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం మాకు డేంజర్ ప్లేస్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పుతున్నాను ఒక్కసారి మీ చెవులు వినండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పుతున్నాను మీ చెవులు ఒక్కసారి వినండి. అమ్మాయిలతో ఎక్కువ శాతం మెల్లకండి మీరు బాబు. అమ్మాయి మొగ్గుడు చూసేడంటే మీ పరిస్థితి ఎలాగుంటుంది? ఇది అంతా చూడడానికే డేంజరు పిలేసు బాబు. ఇది అంతా చూడడానికే డేంజరు పిలేసు అమ్మా. అమ్మాయి మొగుడు కనుక్కుంటే ఎలాగుంటుంది మీ పరిస్థితి? అమ్మాయి మొగుడు కనుక్కుంటే ఎలాగుంటుంది మీ ప్రాణం? ఒక్కసారి ఆలోచించి నడవండి. ఒక్కసారి ఆలోచించి మీరు తిరగండి. మొగుడున్న అమ్మాయిలు ఫోను నెంబర్లు ఆడుకొని ఆసే గోసేల్ నాటికాలు మీరు ఆడకండి. ఏడ్చిన గోరే కత్తికి లాభం, పొంగిన పులుసు పొయ్యికి లాభం, పొంగిన పులుసు పొయ్యికి లాభం అనుకొని తాత తండ్రులు చెప్తూ ఉండేరు. ఒక్కసారి మన గుండెకి ఆలోచించండి. ఏడ్చిన గొర్రె అట్ట కత్తికి లాభం, పొంగిన పులుసు అట్ట పొయ్యికి లాభం. ఎక్కసెక్కలైపోతే మీరు పన్నికి రారు. ఒక్కసారి మీరు టైల్ కొట్టకండి. పల్సారు బైకు ఎక్కి టైల్ కొట్టకండి. మొగ్గుడున్న అమ్మాయిలోకి ఫోను నెంబర్ ఆడుకొని మీరు యాసె గోసెలు ఆడకండి బాబు మీరు తల్లి. నేను ఒక్కసారి మీకు చెప్పుతున్నా, ఇది అంతా మాకు డేంజర్ పిల్లేసు. ఇది అంతా మాకు డేంజర్ పిల్లేసు. ఎన్నో ఎన్నో సార్లు మేము భావించాము, ఎన్నిసార్లు మేము అనుభవించేము, ఎన్నిసార్లు చూసేము, చాలా సార్లు ఆలోచించేము. చూసారా ఫ్రెండ్స్, ఇది వెంకట బస్సు అన్నమాట. ఇది అంతా చూడండి బాబు, చాలా పిచ్చిగా డేంజర్ పిల్లేసు. నేను దేనికి చెప్పాను, ఇది అంతా డేంజర్ పిల్లేసు.
బండులు యాపి మీరు గంటలు తరబడి ఉండకండి హయాలరా. బండిలు యాపి మీరు గంటలు తరబడి ఉండకండి వయ్యా. చాలా ఘోరమైన పనులు జరుగుతుంది అని తెలుసుకోండి. మా ప్రాణాలకి మనమే కాపాడుకోవాలి గురు. నేను తెలిసిన సింగారు మల్లన్నవో మరి ఎవడో నేను చెప్తున్నాను నా పెంచికులకి. చిన్న చిన్న కుర్రోళ్ళైనా సరే కానీ పెద్దవాళ్ళైనా సరే కానీ ఈ ప్లేస్లో అయితే మీరు బండ్లు బైకులు కానీ ఆటోలు కానీ ఆపేసి గంటల తరబడి అయితే ఉండకండి. మన ఈ జియో టవర్లో వచ్చినప్పటి నుంచి ఏ అమ్మాయి అయినా సరే ఏ అబ్బాయి అయినా సరే చాలా డేంజర్ అయితే అయిపోయారన్నమాట. మొగ్గుడు ఉన్న అమ్మాయిలతో మాట్లాడుతుంటే మొగ్గుడు కన్నుకున్నాడు అనుకో, కథం కథం పైకి ఎగురుతాడో మరి కిందికి దిగిపోతాడో తెలియదు గురు. నేను కూడా చాలాసార్లు భావించాను, చాలాసార్లు కూడా మరి అనుపాయను, కానీ అలాగ ఆలోచిస్తున్నాం. ఓకే, ఒక్కసారి బాబు నేను మంచివాడు కాబట్టి ఈ వీడియో చేసాను. ఈ వీడియో చూసి బాబు అందరూ అనుకోండి, అందరూ పాటించండి, అందరూ తెలియదించండి, అందరూ వినండి. పట్టము వేంగుడా మధ్యలో సాహలా డేంజరు, సాహలా డేంజరు. బైకులు పట్టుకొని ఎంత దూరము నుంచి కూడా వస్తూ ఉన్నారు అనుకొని బాబు మీకు తెలిసిపోయింది. అన్నాలారా యాకాలారా, మీకోసమే ఈ వీడియో నేను చేసేది. నవ్వడము కాదు బాబు, నవ్వడము కాదు బాబు, నవ్వి నవ్వి వెళ్తూ ఉన్నారు నాకు చూసి బైకు మీద. నవ్వి నవ్వి వెళ్తూ ఉన్నారు నాకు చూసి బైకు మీద. నా స్నేహితుల కోసం చెప్తూ ఉన్నాను, నా ప్రేమికుల కోసం చెప్తూ ఉన్నాను. అందరూ మీరు బుద్ధి చేయండి, అందరూ మీరు ఆలోచించండి. ఈ వేంగుడా ఈ పట్టము మధ్య దారిలో, వేంగుడా పట్టము మధ్యలో ఈ పిల్లసు డేంజర్ పిల్లసు, ఈ పిల్లసు డేంజర్ పిల్లసు. మధ్య మధ్య నేను చెప్పుతున్నాను, మొగుళ్ళు ఉన్న అమ్మాయిలు నెంబర్ అడిగి ఆసే గోసేల్ మీరు ఆడుతున్నారు, ఆసే గోసేల్ మీరు ఆడుతున్నారు. మధ్య మధ్య నేను చెప్పుతున్నాను, పొంగిన ఏడ్చిన గొర్రె కత్తికి లాభం, పొంగిన పులుసు పొయ్యికి లాభం, పొంగిన పులుసు పొయ్యికి లాభం. ఏడ్చిన గొర్రె కత్తికి లాభం, పొంగిన పులుసు పొయ్యికి లాభం. బుద్ధి లేనా వాడికి ఒకేసారి బుద్ధి చెప్పుతారు,
బుద్ధి లేని వారికి ఒకేసారి బుద్ధి చెప్పుతారు, గుడ్డివాడికి ఒక్కసారి కరాయిస్తారు, గుడ్డివాడికి ఒక్కసారి కరాయిస్తారు అనుకొని తాత తండ్రులు చెబుతున్నారు. ఒక్కసారి మీరు బాబు ఆలోచించండి, ఒక్కసారి మీరు కూడా ఆలస్యము చేయండి. నా మాట నమ్మండి, మీ ప్రాణాలు కాపాడండి. ఓరే ఓరే పిల్లలు, ఓరే ఓరే కుర్రోలు, నా మాట వినండి, మీ ప్రాణం కాపాడండి, మీ ప్రాణం కాపాడండి. ఓరే ఓరే సిట్టి కుర్రోలు, ఓరే ఓరే సిట్టి బొట్టెలు, మీకు ఏమీ ఆలస్యము లేదు, మీకు ఏమీ అరుదం లేదు. 4-5 సార్లు చెప్పుతాను, ఎడిసిన గొర్రె కత్తికి లాభం, పొంగిన పులుసు ఎట్ట పోయికి లాభం. తండ్రి లాంటి మొగుడుంటాడు, తల్లి లాంటి పెళ్ళముంటుంది. ఆశగోసే లాడకండి, ఆశగోసే లాడకండి. ఇది అంతా మనకు డేంజర్ పిల్లేసే, ఇది అంతా మనకు డేంజర్ పిల్లేసే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది, మరి చాలా చెప్పాను. ఇప్పుడు కుర్రోళ్ళు అయితే ఈ వీడియో నా వీడియో చూసే ప్రతి ఒక్కడైతే ఈ వీడియో మీరు ఒక్క లైక్ మాత్రమే చేయండి. మరి తెలిసిన కుర్రోళ్ళు అయితే అర్థం చేసుకోండి. వేంగడ పట్టం మధ్య ఈ అడవి దగ్గర అయితే చాలా డేంజర్ ప్లేస్. మొగుడున్న అమ్మాయిలు ఫోన్ నెంబర్లు ఆడుకొని మీరు చాలా హాస్య గోసలు అయితే ఆడుతున్నారు. బైకుల మీద కూడా అలాగా కూసబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. అది అంతా చూసాము, మరి చూసాం కాదులే, మరి అలాంటిది అంతా మరి ఆలోచించాము. మరి చాలాసార్లు కూడా కాసాము. మీ సంగతిలో అయితే చెప్పుకుంటారన్నమాట. మీ సంగతి చూస్తే ఉంటుంది నూనె పులుసు అన్నమాట, తెలుసా? మీ సంగతి కంపల్సరీ ఉంటుంది. ఇదంతా డేంజర్ ప్లేసే, నేనున్న చోటు అంతా డేంజర్ ప్లేసే. సిగ్గు మర్యాద వదిలేసి చెప్తున్నాను. మీరు బైకులు పట్టుకొని రోడ్డుకి ఉంటారు, అమ్మాయిలు ఏమో ఫోన్ మాట్లాడి ఈ సెల్కాలు అలాగొస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నేను తల్ల ఊపి చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నాకు ఒక కుర్రోడు మాట్లాడితే ఏం పీకుతావు అన్నాడు. ఏం పీకుతావంటే మా సార్కి నెంబర్ ఇచ్చాను, తెలుసా? అర్థమైందా? మా సార్కి, ఒరే బాబు ఎవరితో ఆశగోసలు ఆడుతున్నారా అంటే లేచారు అన్నాడు. నా దగ్గర ఆశగోసలు ఆడితే మర్యాద ఉండదు. ఓకే, లాస్ట్ సారి ఇది చెప్తున్నా, ఇది అంతా డేంజర్ ప్లేసే. ఈ బైకులు మాత్రం మీరు తెచ్చి టైల్గా తెచ్చి బైకులు ఇక్కడ ఆపేసి గంటల తరబడి 2 గంటల దాకా 3 గంటల దాకా ఇలాగ ఉండకండి. చాలా ఘోరమైన పని, చాలా మీ ప్రాణాలకే కాపాడాలి అనేసి నేనైతే చెప్తున్నాను, మది చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కడు షేర్ చేయండి. ఓకే.